హాయ్ వియర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. రెగ్యులర్గా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూస్తుంటారు కదా. ఈ రోజు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అలాగే ఎక్స్క్లూజివ్ శారీస్ మీకు చూపించడానికి మేము వచ్చేసాము వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. మరి మిస్ ఇండియా డిజైనర్ శారీస్లో ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్లో ఇప్పుడు చూద్దాం. మిస్ ఇండియా డిజైనర్ శారీస్లో ఉన్న కొత్త కలెక్షన్ శారీస్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు. మరి ఎలాంటి కలెక్షనో ఇప్పుడు చూద్దాం. హాయ్ లక్ష్మి గారు. మరి మాకు మా వయస్కి ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? సో పట్టు ఫ్యాన్సీ డిజైనర్ వేర్. ఓకే, అన్ని వెరైటీస్ చూస్తాం. ఓకే, ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ సారీ వచ్చి మనం కొల్లం పట్టులో కొల్లం పట్టు. వావ్, లైట్ గ్రీన్ అండ్ కాంబినేషన్స్ లో తీసుకున్నాము. ఓకే. సో పళ్ళు పట్టుకొచ్చేప్పటికి కొంచెం రిచ్గా తీసుకున్నాం అనమాట. సో బార్డర్ వైజ్ కూడా మనకి ఏంటంటే టూ సైడ్స్ కూడా మనకి ఏంటంటే ఒక లీవ్స్ హార్ట్ డిజైన్ లాగా తీసుకున్నాం. దీంట్లో పింక్ అనేది జస్ట్ ఎలివేట్ అయింది అనమాట. సో పళ్ళు అనేది కొంచెం కొల్లంలో కొంచెం రిచ్గా తీసుకున్నాం. అదేవిధంగా శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఏంటంటే చాలా లైట్ కలర్ అవునండి. కలర్ కూడా ఎంత సూపర్. కలర్ కాంబినేషన్ అంటే మనకి కొంచెం బ్లూ మిక్సింగ్ లో తీసుకున్నాం. అదే విధంగా జరీ స్టైల్ కూడా చిన్న జస్ట్ పైపింగ్ స్టైల్ లో తీసుకున్నాం అనమాట. ఓకే. శారీ మిడిల్ పార్ట్ వైజ్ వచ్చేటప్పటికి మనకి ఒక ముగ్గు డిజైన్ లాగా మనం మొత్తం తీసుకున్నాం అండి. అంటే ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లైట్ ప్యారెట్ గ్రీన్ మీద వైట్ వీవింగ్ తో వచ్చింది అనమాట. ఓకే. సో మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ తో రావడం వల్ల శారీ లుక్ కూడా టోటల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే. సో కిందకి వచ్చేటప్పటికి మనకి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ మీద తీసుకున్నాము. మధ్య మనకి ఏంటంటే ఫ్లవర్స్ డిజైన్స్ కూడా మనకి మంచి పెద్ద పెద్ద బిగ్ సైజ్ లో లోటస్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. దీంట్లో వైట్ కాంబినేషన్ తీసుకున్నాం అండ్ పింక్ అంటే బ్లూ కలర్ కాంబినేషన్ ఆల్టర్నేట్ గా ఇవ్వడం వల్ల ఏంటంటే శారీ లుక్ కూడా టోటల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే. శారీ ఎండింగ్ వరకు అలాగే. అవునండి. పట్టులోనే చాలా లేటెస్ట్ గా ఉంది, లైట్ వెయిట్ ఉంది, డీసెంట్ గా అనిపిస్తుంది మనకి. బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేప్పటికి మనము ప్యారెట్ గ్రీన్ లో తీసుకున్నాం అన్నమాట. ఓకే, ఈ విధంగా ప్లెయిన్ ఇచ్చారు. శారీ లుక్ కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది కాబట్టి సో ఏజ్ వల్ల యూజ్ చేసే విధంగా కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, చాలా బాగుంది మనకి శారీ. కొల్లం పట్టు ఎంత పడుతుంది శారీ? దీని కాస్ట్ వచ్చి మనకి 4200. 4200 రూపీస్. నెక్స్ట్ శారీ చూద్దాం. కొల్లం పట్టులో ఇంకొక మోడల్ అండి. కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్స్ లో పళ్ళు కాంబినేషన్ లో తీసుకున్నామండి. మనకి సాటిన్ స్టైల్లో పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేస్తారు. మధ్యలో మనం ఏంటంటే జరీ స్టైల్ అనేది వీవింగ్ అనేది చేసుకున్నాము. మనకి పళ్ళుకి వచ్చేప్పటికి గ్రాండ్గా కనిపించేటట్టుగా మొత్తం బ్లూ కాంబినేషన్లో జరీ వీవింగ్ తీసుకున్నాం. అటు ఇటు మనకి టెంపుల్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. సో పళ్ళు పార్ట్ ఇదండి. అదేవిధంగా శారీ ఓవరాల్గా తీసుకుంటే కొల్లం పట్టు లైట్ వెయిట్ వస్తుంది. మనకి ఇక్కడ ఏంటంటే మన సాటిన్ స్టైల్లో మనము పింక్ కాంబినేషన్ యూజ్ చేస్తాం. అదేవిధంగా గ్రీన్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తారు. మిడిల్ వైజ్ కూడా మనకి ఏంటంటే జరీ స్టైల్ అనేది యూజ్ చేస్తారు అనమాట. సో మనకి ఈ సాటిన్ స్టైల్లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్గా మొత్తం ప్లెయిన్గా కాకుండా దీంట్లో వీవింగ్ అనేది మనకు కొంచెం ఎలివేటప్పటికి బార్డర్ అనేది టోటల్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. మిడిల్ పార్ట్కి వచ్చేటప్పటికి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దీంట్లో వైట్ అండ్ వీవింగ్తో లైట్గా మనకి ఏంటంటే ఒక చిన్న ఫ్లవర్ డిజైన్స్ అనేది ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఏంటంటే ఒక జిగ్జాగ్ టైప్ డిజైన్స్ రావడం వల్ల ఏంటంటే శారీ టోటల్ డిఫరెంట్గా కనిపిస్తుంది. డిఫరెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి మనకి ఇదే బార్డర్ మనకి కింద ఒక పట్టు స్టైల్ లాగా అనమాట. మనకి టోటల్గా ఏంటంటే సాటిన్ స్టైల్ అనేది ఫీలింగ్ లేకుండా మనకి ఆల్మోస్ట్ ఒక పట్టు శారీస్లో ఏ టైప్ బార్డర్ యూజ్ చేస్తారో అదేవిధంగా మనకి కొల్లం పట్టులో కూడా మనకు ఒక డిజైన్ డిఫరెంట్ తీసుకున్నాము. అదే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ పైన మనకి ఏ టైప్లో ఇచ్చారో మనం స్టెప్ పెట్టుకున్నప్పుడు లుక్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఓకే, కానీ కొంచెం చాలా వెరైటీగా ఉంటుంది, చాలా టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ కూడా మనకి ఏదైతే ఎల్లో బ్లూ ఇచ్చారు, బ్లూ కాంబినేషన్ అంటే మనకి పళ్ళు కాంబినేషన్ బ్లూ ఇచ్చారు కాబట్టి సో మనం బ్లౌజ్ అనేది బ్లూ చేసుకున్నాం. ఓకే, కొల్లం పట్టులో ఇది ఒక వెరైటీ. ఈ సారీ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 4400. 4400 రూపీస్. అవును మేడం, మరి మీరు ఒక మంచి న్యూస్ చెప్పుకున్నాం మనం ప్రీవియస్ లో. 30-50% డిస్కౌంట్ ఉంది మిస్ ఇండియా వారి 10th యానివర్సరీ సందర్భంగా. మరి ఈ ఆఫర్ ఎంత వరకు ఉంది? ఈ నెల 20th వరకు ఉంది. ఈ నెల 20th వరకు, ఏప్రిల్ 20th వరకు. ఓకే, సో ఇయర్స్ చూసారు కదా, ఈ శారీ కాస్ట్ 4400 రూపీస్. మరి మిస్ ఇండియా వారి 10th యానివర్సరీ సందర్భంగా మరి అన్ని గార్మెంట్స్ కూడా పైన కూడా మీకు వచ్చేసి 30-50% డిస్కౌంట్ ఉందండి. మరి ఈ ఆఫర్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి మనము లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. కొల్లం పట్టులోనే ఇంకొక మోడల్ తీసుకున్నాం. దీంట్లో ఏంటంటే మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ లో బ్లూ తీసుకున్నాము. సో పళ్ళు పట్టుకొచ్చేప్పటికి కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంది. అదేవిధంగా బార్డర్ వైజ్ చూసుకుంటే మనం పట్టు స్టైల్లో మనకి ఏ స్టైల్లో వస్తుందో ఆ స్టైల్లో మనకి కొట్టు ఆ స్టైల్లో తీసుకున్నాం అనమాట. అంటే బార్డర్ వచ్చి మనకి సాటిన్ స్టైల్ లాగా వస్తుంది. బ్లూలో దీంట్లో ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మనకి ఉల్టా డిజైన్ లో తీసుకున్నాం. ఓకే, శారీ వైజ్ కూడా టోటల్ గా డిఫరెంట్ గా మనకి ఏంటంటే బార్డర్ అనేది సింపుల్ గా తీసుకున్నాం. సో మిడిల్ పార్ట్ వైజ్ వచ్చేటప్పటికి మనకి లైట్ స్కై బ్లూ కాంబినేషన్స్ లో ఈ థ్రెడ్ వీవింగ్ అనేది లైట్ గా కనిపిస్తుందండి. అంటే ఈ స్టైల్ ఏంటంటే కొల్లంలో కూడా చాలా డిఫరెంట్ గా యూజ్ చేసే విధంగా ఉంటుందండి. అదే విధంగా కిందకు వచ్చేటప్పటికి డార్క్ బ్లూ కాంబినేషన్స్ తీసుకొని దీంట్లో వైట్ వీవింగ్ తో ఒక హార్ట్ డిజైన్ లాగా తీసుకొని దీని ఒక బంచ్ లాగా. అదేవిధంగా కిందకు వచ్చేప్పటికి కడ్డీ బోర్డర్ లో కొంచెం హెవీ లుక్ తీసుకున్నారు. అదేవిధంగా పైన మనకి ఏ టైప్ ఫ్లవర్ ఇచ్చారో అదేవిధంగా ఫ్లవర్ అనేది మనకి ఎలివేట్ చేసుకున్నాము.
శారీ టోటల్గా డిఫరెంట్గా ఇలాగే ఉంటుంది కాబట్టి లుక్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఓకే, శారీ మొత్తం చాలా లైట్ వెయిట్ గా చాలా బాగుంది అసలు మనకి. ఒకసారి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్కి వచ్చేటప్పుడు కూడా మనకి శారీ ఇట్లా కాంట్రాస్ట్ కాంబినేషన్స్లో తీసుకున్నాం. ఓకే, లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇదంతా థ్రెడ్ వీవింగ్ తో చాలా ఫినిషింగ్ అనేది బాగుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే దీన్ని కుప్పడం పట్టు కూడా కుప్పడం పట్టు కూడా. అంటే మనకి ఇది వీవింగ్ అనేది అంటే ప్యాచెస్ పైన వచ్చేటప్పటికి మనకి కడ్డీ బోర్డర్ లాగా కొంచెం థిక్గా వస్తుంది. ఓకే, సో మనకేంటంటే ఈ కుప్పడంలో కూడా మనకి కొల్లం వీవింగ్ అనేది మనకు ఎలివేట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఓకే, ఎంత పడుతుంది ఈ శారీ? దీని కాస్ట్ వచ్చి మనకి 4400 పడుతుంది. ఇది కూడా 4400, చాలా బాగుంది. సో వియర్స్ చూసారు కదా, పట్టులోనే కొల్లం పట్టు కానీ కుప్పడం పట్టులో కానీ లేటెస్ట్ వెరైటీ కావాలి, కొత్త కలెక్షన్ కావాలి అనుకుంటే నియర్ ఎస్ఆర్ నగర్, వెంగళరావు నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్ ని తప్పకుండా విజిట్ చేయండి. అలాగే మిస్ ఇండియా డిజైనర్ శారీ వారి 10th యానివర్సరీ సందర్భంగా ఈ 20th వరకు, ఏప్రిల్ 20th వరకు అన్ని గార్మెంట్స్ పైన కూడా మనకి 30 to 50% డిస్కౌంట్ ఉందండి. మరి ఈ ఆఫర్ ని ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది కామధేను పట్టు అండి. కామధేను పట్టు, వావ్, చాలా వండర్ఫుల్ గా ఉంది శారీ మనకి. అంటే రెగ్యులర్ గా మనం ఏంటంటే ఉప్పాడ చూసాం, అరుంధతి పట్టు, త్రిపుర పట్టు అని చూసాం. సో కామధేను పట్టు అనేది కూడా మనకి ఇప్పుడు లేటెస్ట్ గా మనకి నడుస్తుంది కాబట్టి సో పళ్ళు కాంబినేషన్ లో అంటే మనం పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తామండి. అదే విధంగా బ్లూ యూస్ చేస్తాం. వన్ సైడ్ ఏంటంటే ఎల్లో కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారనమాట. బార్డర్ వైజ్ ఎత్తుకున్నప్పటికీ మనకి కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం. మనకి బాటిల్ గ్రీన్ లో ఏంటంటే మనకి బుటీస్ అనేది సెల్ఫ్ డిజైన్స్ లో తీసుకున్నామండి. ఓకే, శారీ మొత్తం మిడిల్ పార్ట్ వేసేటప్పటికి మనకి బాటిల్ గ్రీన్ లో చిన్న చిన్న బుటీస్తో వీవింగ్ వస్తుంది, జరీ స్టైల్ వస్తుంది. అదే విధంగా స్కర్ట్ స్టైల్కి వచ్చేటప్పటికి మనకి పికాక్స్ డిజైన్స్తో ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, మంచి పింక్ కలర్ మీద పికాక్ డిజైన్, అంటే మనకి ఇప్పుడు బాటిల్ గ్రీన్స్ అనేది చాలా రేర్ గా నడుస్తుంది కాబట్టి బాటిల్ గ్రీన్ మీద ఈ పింక్ కలర్ కాంబినేషన్స్ తో పికాక్స్ డిజైన్స్ ఎలివేట్ చేస్తాం. ఇది వాటర్ లో ఉన్నట్టుగా మనకు ఒక వీవింగ్ లాగా వస్తుంది. సో కిందకి వచ్చేటప్పటికి మనకి ఈ వాటర్ ఇదైన విధంగా మనకి జిగ్జాగ్ స్టైల్లో వస్తుంది. అదే కింద మనకి బెల్లం కలర్ అంటే మనం రస్ట్ కలర్ లాగా వస్తుంది. కింద జరీ వీవింగ్ తో రావడం వల్ల ఏంటంటే టోటల్ చాలా డిఫరెంట్ గా స్పెషల్ లుక్ ఉంది సారీ చూడగానే. బాటిల్ గ్రీన్, పింక్, కొంచెం బెల్లం కలర్, మనకి యాంటిక్ బార్డర్ ఇచ్చేసరికి చాలా లుక్ కనిపిస్తుంది. శారీ మొత్తం మనకి మిడిల్ పార్ట్ వైజ్ ఇలాగే వస్తుంది. శారీ టోటల్ గా అలా ఉండడం వల్ల లుక్ చాలా బాగా వస్తుంది అన్నమాట. అంటే మంచిగా బ్రైడల్ కలెక్షన్స్ కి కూడా ఇలాంటి కొంచెం వెరైటీ. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి సో మనము ఈ స్టైల్లో మనకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. సేమ్ అదే విధంగా మనకి బార్డర్ అనేది ఎలివేట్ అవుతుంది. సో దీనికి వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ కలర్ చాయిస్ చాలా డిఫరెంట్ గా ఉంది మనకి. బాటిల్ గ్రీన్ ఎంత పడుతుంది సారీ? దీని కాస్ట్ వచ్చి మనకి 9500 రూపీస్ కి ఈ సారీ మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో అవైలబుల్. ఓకే, మంచి బ్లూ అండ్ మెజంతా పింక్ యూస్ చేశారు. సో మనము మెజంతా పింక్ లో కూడా మనం ఏంటంటే రెగ్యులర్ గా మనము కడ్డీ బోర్డర్ పళ్ళు వైజ్ ఇప్పటికి కొంచెం డిఫరెంట్ స్టైల్ తీసుకున్నాం. ఇది టోటల్ డిఫరెంట్, మొత్తం ఫుల్ బ్రొకెట్ లో తీసుకున్నాము. ఈ బంచెస్ అనేది థ్రెడ్ వీవింగ్ తో మనకి ఆల్టర్నేట్ గా రావడం వల్ల ఏంటంటే పళ్ళు పార్ట్ అనేది టోటల్ చాలా డిఫరెంట్ గా వస్తుంది. సో మనకి కలర్ కాంబినేషన్ కూడా అంటే గ్రీన్ అంటే ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఈ సారీ మొత్తం మనకి పళ్ళు పార్ట్ బ్రొకెట్ స్టైల్ తీసుకొని బట్ దీంట్లో కొంచెం బంచెస్ లాగా ఎలివేట్ చేసుకున్నాం. దీంట్లో కూడా మనకి ఒక 3 టైప్ డిజైన్స్ లాగా మనకి ఎలివేట్ అవుతుంది పళ్ళు పార్ట్. సారీ మిడిల్ వైజ్ తీసుకుంటే ఈ బ్లూ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నామండి. అదే విధంగా మనకి కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాం. మధ్యలో ఒక కడ్డీ బోర్డర్ తీసుకుని స్మాల్ కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాం. దీంట్లో లైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. మనకి ఇది షోల్డర్ పార్ట్ కి చూసారా మీరు, షోల్డర్ డిజైన్ వేసుకుంటే ఈ టెంపుల్ డిజైన్స్ అనేది టోటల్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో మనకి వన్ సైడ్ బిగ్ సైజ్ లో ఇచ్చారు, ఇక్కడ అయితే స్మాల్ దాంట్లో తీసుకున్నారు. ఆల్టర్నేట్ గా ఈ శారీ లుక్ కూడా మనకి టోటల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. చాలా డిఫరెంట్ ఉంది. కింద మిడిల్ వైజ్ తీసుకుంటే ఈ టెంపుల్స్ చూసారా చాలా హైలైట్ గా కనిపిస్తుంది. ఆల్టర్నేట్ గా ఈ స్ట్రైట్ గా వస్తుంది. అదే విధంగా ఇది బిగ్ సైజ్ లో వస్తుంది కాబట్టి మనకి ఈ టైప్ చాలా డిజైన్ అనేది కొత్తగా కనిపిస్తుంది. అదే విధంగా మనకి పళ్ళులు ఏ టైప్ యూస్ చేస్తామో అదే విధంగా మనకి పళ్ళు పార్ట్ డిజైన్స్ అనేది మనకి దీంట్లో బాగా ఎలివేట్ అవుతుంది. సేమ్ మనకి పైన ఏ టైప్ బార్డర్ యూస్ చేస్తామో అదే విధంగా మనకి అంటే దీంట్లో టోటల్ మనకి ఏంటంటే కడ్డీ బార్డర్ అనేది సింపుల్ గా తీసుకున్నాం. శారీ టోటల్ చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం అనమాట. కొత్త కలెక్షన్ మనకి. అవునండి, ఈ కాంబినేషన్ కొత్త వెరైటీ ఇచ్చారు డిజైన్. ఇది టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది. కొంచెం టాల్ గా ఉన్న వాళ్ళు కట్టుకుంటే చాలా హైలైట్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో తీసుకున్నాము. సో ఈ సారీ హైలైట్ ఉంది. సింపుల్ గా ప్యాటర్న్స్ పెట్టి కుట్టించిన కూడా చాలా బాగుంటుంది. లేదు వర్క్ చేయించుకుంటే మోతీ వర్క్ అలా చేయించుకుంటే చాలా హైలైట్. మోతీ వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎంత పడుతుంది ఈ సారీ? దీని కాస్ట్ వచ్చి మనకి 10,300 పడుతుంది. 10,300. కామధేను పట్టులో కూడా మనం ఇందాక చూసిన ఒక వెరైటీ, ఇది ఇంకా వెరైటీస్ కూడా. అవునండి, దీంట్లో కూడా మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఆరెంజ్ కూడా చాలా బాగుంటుంది సారీ, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, చూసారు కదా సారీ కామధేను పట్టు. కామధేను పట్టులో మనకి కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూద్దాం.
కామధేను పట్టులో ఇంకొక మోడల్ అండి. ఓకే, కామధేను పట్టులో ఇంకో వెరైటీ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్స్ లో పళ్ళు తీసుకున్నాం అండి. సో ఒక బార్డర్ వైజ్ చూసారా మనకి కొంచెం డిఫరెంట్ గా టిష్యూ టైప్ తీసుకుని దీంట్లో వీవింగ్ అనేది ఎలివేట్ చేసుకున్నాం బార్డర్ వైజ్. అదే విధంగా టెంపుల్ స్టైల్ లాగా ఒక బార్డర్ అంటే మనకి డిజైన్స్ కూడా ఏంటంటే రెగ్యులర్ కాకుండా 2 బార్డర్స్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. పళ్ళుకి వచ్చేటప్పటికి మొత్తం ఫుల్ బ్రొకెట్ స్టైల్లో తీసుకున్నాం. ఓకే, బ్రొకెట్ తీసేసుకున్నాము. శారీ మొత్తం మిడిల్ వైజ్ కూడా మంచి రెడ్ కలర్ కాంబినేషన్స్ మీద మనము ఈ బార్డర్ అనేది మనకు హైలైట్ అవుతుంది. అంటే కొంతమంది సింగిల్ వేసుకున్నా కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది. శారీ మొత్తం కూడా ఫుల్ బ్రొకెట్ స్టైల్ లాగా ఒక ఫ్లవర్ డిజైన్స్ తో మొత్తం దగ్గర బుటీస్ రావడం వల్ల చాలా హైలైట్ గా కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ అంతా మొత్తం మనకి శారీ ఇలా వస్తుందండి. ఓకే, కిందకి వచ్చేటప్పటికి మనకి కింద బార్డర్ మన స్కర్ట్ స్టైల్లో వస్తుంది అనమాట. మనం పైన ఏ టైప్ టెంపుల్ డిజైన్ యూస్ చేస్తారు అదేవిధంగా టెంపుల్ డిజైన్ యూస్ చేశారు. అదేవిధంగా మధ్యలో మనకి కడ్డీ బార్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. కింద మనము డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకొని దీంట్లో లీవ్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, లీవ్స్ తో మనకి శారీ మొత్తం కూడా మనకి బాగా వస్తుంది. అదే విధంగా పైన మనం ఏ టైప్ బార్డర్ యూస్ చేస్తారో ఇప్పుడు అన్ని పట్టు శారీస్ కానీ ఏ శారీస్ కానీ మనం ఆల్మోస్ట్ మనకి స్కర్ట్ స్టైల్ రావడం వల్ల ఏంటంటే శారీ చాలా టోటల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. స్కర్ట్ బార్డర్ రావడం వల్ల సో శారీ మొత్తం రెడ్ అండ్ ఎల్లో పర్పుల్ కలర్ కాంబినేషన్ తో లైట్ వెయిట్ గా ఉంది. మనకి మంచి బ్రైడల్ టోటల్ కూడా మనకి ఏంటంటే శారీ చాలా లైట్ వెయిట్ వస్తుందండి. ఓకే, ఇప్పుడు అంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి ఈ సమ్మర్ లో ఇలాంటివి లైట్ వెయిట్ యూస్ చేస్తారనుకోండి మనకి కంఫర్టబుల్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, బ్లౌజ్ కి వచ్చినప్పుడు ఈ స్టైల్లో ఉంటుందండి. చాలా బాగుంది కలర్ చాయిస్ కూడా మంచి రెడ్. ఎంత పడుతుంది ఈ శారీ దీని కాస్ట్ మనకి 10,400 రూపీస్. 10,400 రూపీస్. సో ఎస్ చూసారు కదా కామధేనువు పట్టు శారీ కాస్ట్ 10,400 రూపీస్. మరి కామధేనువు పట్టు పెళ్లిలకు కావాల్సిన అన్ని రకాల పట్టు లేటెస్ట్ పట్లు కూడా మనకి మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో అందుబాటులో ఉన్నాయండి. మరి విజిట్ చేయాల్సిన అడ్రస్ వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్ ని తప్పకుండా విజిట్ చేయండి. మిస్ ఇండియా డిజైనర్ శారీ వారి 10th యానివర్సరీ సందర్భంగా ఏప్రిల్ 28th వరకు అన్ని గార్మెంట్స్ పైన మనకి పట్టు కానీ ఫ్యాన్సీ కానీ డిజైనర్ శారీస్ కానీ డ్రెస్సెస్ కూడా మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో ఉంటాయి కదా, అన్ని గార్మెంట్స్ పైన కూడా మనకి 30 to 50% డిస్కౌంట్ ఉందండి. మరి ఈ ఆఫర్ ని కూడా ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. నెక్స్ట్ శారీ చూద్దాం. పట్టు చూసాం, నెక్స్ట్ ఫ్యాన్సీ చూస్తాం. ఇది మణిపూర్ కోట అండి. మణిపూర్ కోటలో మనం ఏంటంటే లైట్ డిసెంబర్ కలర్ అంటే లైట్ పింక్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాము. మనకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి లైట్ గా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం వాషబుల్ టైప్ ఉంటే బాగుంటుంది. సో మనకి ఏంటంటే ఈ మణిపూర్ కోటలో కొంచెం వాషబుల్ టైప్ తీసుకున్నాం. పళ్ళు పాటుకు వచ్చినప్పటికి కొంచెం సింపుల్ గా కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం. మనకి శారీ స్టైల్లో మనకి బార్డర్ అనేది జరీ స్టైల్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ మనకి బుటీస్ అనేది బోర్డ్స్ డిజైన్ లో తీసుకున్నాం. సో బోర్డ్స్ అనేది దాంట్లో కూడా మనకి ఏంటంటే ఎల్లో కలర్ కాంబినేషన్ గ్రీన్ అనేది పింక్ కలర్ కాంబినేషన్స్ లో యూస్ చేశారు. శారీ మిడిల్ వైజ్ కూడా మనకి శారీ టోటల్గా డిఫరెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా స్కర్ట్ స్టైల్కి వచ్చేటప్పటికి జరీ స్టైల్ బిగ్ సైజ్ బోర్డర్లో తీసుకున్నాం. దీంట్లో పికాక్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. మనకి 2 పికాక్స్ అనేది చూసుకున్నట్టుగా ఫేసింగ్ ఒక ఫేసింగ్ చూసుకున్నారు. విచ్చింగ్ అనేది మొత్తం గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం. థ్రెడ్ వీవింగ్ తో మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. జస్ట్ మధ్యలో పింక్ యూస్ చేశారు. సో టోటల్ కూడా మనకి పికాక్స్ అనేది బాగా మంచిగా కనిపిస్తుంది. ఓకే, శారీ మొత్తం పళ్ళులో బర్డ్స్ ఇచ్చారు, చిన్న చిన్నవి బార్డర్ లో మనకి పికాక్స్ ఇచ్చారు. శారీ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. అవునండి, దీనిలో మనకి 4-5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీలో కూడా మనకి 4-5 కలర్స్ ఉన్నాయి. డిజైన్స్ వచ్చేసి మణిపూరి కోటలో చాలా డిఫరెంట్ వస్తాయి. అవునండి, మిడిల్ వైజ్ కూడా మనకి ఈ బోర్డర్ లో మనకి వస్తుంది కాబట్టి లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ షెల్ఫ్ లో వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి కాంట్రాస్ట్ యూస్ చేసినా కూడా మన ఇంట్రెస్ట్, కానీ ఇలాంటి ఈ షెల్ఫ్ యూస్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఎంత పడుతుంది దీని కాస్ట్ వచ్చి మనకి 1,600 రూపీస్. 1,600 రూపీస్ ఓన్లీ శారీ కాస్ట్. నెక్స్ట్ శారీ చూద్దాం. ఈ మణిపూర్ కోటలో ఇంకొక మోడల్ అండి. సో మనం పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. అదే విధంగా బోర్డర్ వైజ్ జరీ స్టైల్లో తీసుకున్నాం. దీంట్లో మనం ఏంటంటే పళ్ళు అనేది చాలా సింపుల్ గానే ఉంటుందండి. శారీ మిడిల్ వైజ్ కూడా మనకి స్మాల్ బుటీస్ తో మనం ఎల్లో కలర్ పింక్ అని యూస్ చేస్తారు కాబట్టి సో స్మాల్ బుటీస్ తీసుకున్నాం. ఈ కింద బోర్డర్ వైజ్ అయ్యేప్పటికి మనకి ట్రైబల్ డిజైన్స్ తీసుకున్నారు. ట్రైబల్ డిజైన్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. మనకి ఇది ఏంటంటే చక్కగా ఒక ఫేస్ డిజైన్ అనేది మంచి మంచిగా కనిపిస్తుంది అనమాట. మంచి బ్రైట్ కలర్స్ ఇచ్చారు. థ్రెడ్ వీవింగ్ అనేది మనకి థ్రెడ్ వర్క్ అనేది. అదే విధంగా మనకి బోర్డర్ వైజ్ వచ్చేటప్పటికి జరీ స్టైల్ అనేది వస్తుంది. ఇది శారీ మొత్తం టోటల్ కూడా మనకి ఇదే డిజైన్ మనకి కంటిన్యూ అవుతుందండి. ఓకే, మణిపూరి కోటలో ఇది ఒక వెరైటీ చాలా బాగుంది. బ్లౌజ్ ఈ విధంగా మనకి ప్లెయిన్ ఇస్తారు మేడం ఆల్మోస్ట్. సో మనం ఇదంటే కాంట్రాస్ట్ కానీ షెల్ఫ్ కానీ మన చాయిస్ ఇట్లా కుట్టించడం కూడా చాలా బాగుంటుంది. ఎంత పడుతుంది ఈ సారీ? దీని కాస్ట్ మనకి 1,800 పడుతుంది. 1,800 రూపీస్. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది నెక్స్ట్ సారీ మన ఫ్యాన్సీలో టస్సర్ సిల్క్ లో తీసుకున్నాం. ఫ్యాన్సీ టస్సర్ సిల్క్. దీంట్లో మనకి ఏంటంటే సాటిన్ స్టైల్ లాగా మనం అంటే క్రీమ్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తామండి. జస్ట్ మొత్తం పైపింగ్ కాంబినేషన్ తీసుకున్నాం. మిడిల్ వైజ్ మనకి అంటే మొత్తం ప్లెయిన్ టస్సర్ వస్తుంది అనమాట.
సో పింక్ అనేది మనకు ఒక డిజైన్ జిగ్జాగ్ టైప్ లాగా ఒక స్నేక్ డిజైన్ లాగా మనకి డిజైన్ లాగా అంటే ఆల్మోస్ట్ మనకి మెటీరియల్ అనేది మనకి లైట్ గా కనిపిస్తుంది, కింద స్కర్ట్ స్టైల్ వచ్చేటప్పటికి థిక్ గా కనిపిస్తుంది. ఓకే ఈ పింక్ అనేది మనకి కొంచెం బ్రైట్ గా మనకి రావడం వల్ల ఏంటంటే టోటల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఒక స్నేక్ డిజైన్ లాగా వస్తుంది, అది కూడా టోటల్ మనకి ఒక ఫ్లవర్ అనేది ఒక అడ్డంగా ఉన్నట్టు ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి మిడిల్ వైజ్ మొత్తం శారీ ఇలా వస్తుంది. చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ గా ఉంది, స్పెషల్ గా ఉంది. టస్సర్ సిల్క్ మనకి బ్లౌజెస్ చూస్తాం కానీ శారీ రేర్. అవునండి, శారీ మొత్తం ఈ స్టైల్లో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో పింక్ యూస్ చేస్తారు. సో ఇలాంటి వాటికి ఏంటంటే కొంచెం బ్లౌజ్ డిఫరెంట్ కొట్టించుకుంటే టోటల్ చాలా డిఫరెంట్ స్పెషల్ లుక్ కూడా ఉంది మనకి శారీ చూస్తే. ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 1950 పడుతుంది. చందేరి కోట తీసుకున్నామండి. ఈ చందేరి కోట మనకి ఏంటంటే పళ్ళు కాంబినేషన్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా 5 లైన్స్ లో తీసుకున్నామండి. ఓకే సో టోటల్ కొంచెం రిచ్ కనుకోవడానికి శారీ వైజ్ మనకి బార్డర్ వైజ్ ఇలా తీసుకున్నాం. మంచి కడి బార్డర్ లాగా తీసుకున్నాం. జస్ట్ పైపింగ్ కాంబినేషన్ లో పింక్ కలర్ కాంబినేషన్స్ అనేది యూజ్ చేస్తారు. సో కడి బార్డర్ లాగా వస్తుంది. శారీ మొత్తం మిడిల్ వైజ్ కూడా మనకి అంటే క్రాస్ లైన్స్ అడ్డచారుతో తీసుకొని అక్కడక్కడ స్మాల్ బుటీస్ ఒక లీవ్స్ లాగా మనకి థ్రెడ్ బుటీస్ తో తీసుకున్నాం అన్నమాట. శారీ మొత్తం కింద స్కర్ట్ స్టైల్ వచ్చేటప్పటికి మనం పిచికల్ డిజైన్స్ చేస్తాము. చాలా బోర్డ్స్ డిజైన్స్ అవునండి, మనకి జరీ స్టైల్ లాగా తీసుకున్నారు. అదే విధంగా మనకి పిచికల్ అనేది కొంచెం ఎలివేట్ అవుతుంది. మొత్తం శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి శారీ ఎండింగ్ వరకు కంటిన్యూస్ గా వచ్చారు. మొత్తం ఫుల్ బుటీస్ వస్తుందండి. సమ్మర్ కి కూడా బాగుంటుంది కదండి. ఫుల్ వాషబుల్ కూడా చేసుకోవచ్చు. వాషబుల్ ఓకే, గ్రాండ్ గా కూడా ఉంది. చిన్న చిన్న పార్టీస్ కి కట్టుకెళ్ళొచ్చు, టెంపుల్స్ కి కూడా. ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ స్టైల్లో ఉంటుందండి. సో సింపుల్ గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. రేంజ్ కూడా మనకి చెప్పాలంటే 1600 కి వస్తుంది. 1600 కి చాలా రిచ్ లుక్ ఉంది మనకి. శారీ చూస్తే కూడా స్పెషల్ లుక్ మనకి. బర్డ్స్ పార్ట్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు. 1600 రూపీస్ ఉంది. ఇంకా దీంట్లో వెరైటీస్ కూడా మనకి 5-6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో డిజైన్స్ కూడా మనకి చాలా వెరైటీస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు వరకు చూసిన సారీస్ లో కలర్స్ ఉన్నాయా మనకి? చూసిన దాంట్లో మనకి 4-5 కలర్స్ 4-5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. మనకి చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. చందేరి ఫ్యాబ్రిక్ లో మనం అంటే వైట్ కలర్ కాంబినేషన్స్ చేస్తారు, అదే విధంగా పింక్ కలర్ కాంబినేషన్స్ తో యూజ్ చేస్తారు. మనకి ఇది ఆఫ్ డిజైన్ లాగా తీసుకున్నామండి. 2 సైడ్స్ తీసుకున్నాం. బార్డర్ వైజ్ మనకి కొంచెం డిఫరెంట్ స్టైల్లో డైమండ్ షేప్ లాగా తీసుకున్నాం. మనకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. మనకి కింద మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి ఒక బుటీస్ అనేది థ్రెడ్ వీవింగ్ లాగా కాకుండా మనకి ప్రింటెడ్ స్టైల్ వస్తుంది. కింద వచ్చేటప్పటికి స్కర్ట్ స్టైల్ మనకి వర్క్ స్టైల్ తీసుకున్నాం. ఇది మనకి ఏంటంటే లోటస్ డిజైన్ లాగా తీసుకున్నాం. దీంట్లో మనకి వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మొత్తం శారీ మొత్తం మిడిల్ వైజ్ కూడా మనకి టోటల్ డిఫరెంట్. శారీ ఎండింగ్ వరకు ఈ లోటస్ అనేది కంటిన్యూస్ గా రన్ అవుతుంది. శారీ కూడా మనకి ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్టబుల్ కూడా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మెటీరియల్ కూడా మనకి సాఫ్ట్ ఉంటుందండి. క్వాలిటీ వాష్ చేసుకోవచ్చు, జస్ట్ హ్యాండ్ వాష్. అదే విధంగా బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో వస్తుంది. ఓకే, ఏదైతే మనం లోటస్ కి తీసుకున్నామో ఆ కాంబినేషన్ తో బ్లౌజ్ అనేది 3D కాంబినేషన్ యూస్ చేస్తారు. సో కొంచెం ఇది డిఫరెంట్ ప్యాటర్న్స్ యూస్ చేస్తారు, చాలా బాగుంటుంది. చాలా బాగుంది. మనకి సమ్మర్ వేర్ స్పెషల్ కలెక్షన్ అన్నమాట. కంఫర్ట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా ఎంత పడుతుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 1300 రూపీస్. 1300 రూపీస్ ఓన్లీ. చూసారు కదా యస్, ఈ శారీ కాస్ట్ 1300 రూపీస్ ఓన్లీ. మరి ఇలాంటి కలెక్షన్ కావాలి, ఫ్యాన్సీలో కావాలి, మణిపురి కోటా కావాలి, పెళ్లి కావాల్సిన పట్టు చీరలు అలాగే పట్టులో కూడా వెరైటీస్ కావాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. అలాగే మిస్ ఇండియా డిజైనర్ శారీ వారి 10th యానివర్సరీ సందర్భంగా ప్రతి ఒక్క మనకి గార్మెంట్స్ పైన కూడా 30 to 50% డిస్కౌంట్ ఉందండి. ఈ ఆఫర్ ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. నెక్స్ట్ సారీ చూద్దాం. సో మనం డిజైనర్ వేర్ సారీ చూద్దామండి. మనం షిఫాన్ మెటీరియల్ లో తీసుకున్నాము. ఓకే, మనకి 3 సైడ్స్ కూడా మనకి ఏంటంటే సాటిన్ స్టైల్ ఒక బార్డర్ రెడ్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు. జస్ట్ పైపింగ్ కాంబినేషన్ లో గోల్డ్ పైపింగ్ తో తీసుకుంది. 3 సైడ్స్ కూడా మనకి ఇది వస్తుంది. మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ లో తీసుకున్నామండి. ఓకే, అదే విధంగా స్కర్ట్ స్టైల్ లో మనకి వచ్చేటప్పటికి మనకు కొంచెం గ్రే కలర్ లాగా మనం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. అంటే ఒక స్నఫ్ కలర్ కాంబినేషన్స్ లో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీంట్లో మనకి అప్లిక్ వర్క్ లాగా మనకి మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ తో వచ్చిందండి. ఓకే, దీంట్లో మనకి డార్క్ రెడ్ యూస్ చేశారు అండ్ పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. అదే విధంగా గ్రీన్ అనేది కొంచెం ఎలివేట్ అవ్వడం వల్ల ఫ్లవర్ డిజైన్ అంతా మనకి గ్రీన్ వస్తుంది. శారీ మొత్తం కూడా మనకి టోటల్ గా ఇలా వస్తుందండి. అంటే సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి ఈ స్టైల్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే, చిన్న చిన్న కిట్టి పార్టీస్ కి అలాంటప్పుడు బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి షిమ్మర్ బ్లౌజెస్, అదే విధంగా మనకి సాటిన్ స్టైల్ లాగా మనకి బార్డర్ వైజ్ వస్తుంది కాబట్టి లుక్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఈ సారీస్ లో మనకి కలర్స్ ఉన్నాయా? దీంట్లో ఇది డిజైనర్ పీస్ మేడం. ఎంత పడుతుంది ఈ సారీ? దీని కాస్ట్ వచ్చి మనకి 1850 పడుతుంది. 1850 రూపీస్ కి ఈ సారీ మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. సో డిజైనర్ వేర్ సారీలో మనం ఇంకొక మోడల్ తీసుకున్నామండి. టిష్యూ టైప్ లాగా మనము జూట్ వీవింగ్ లో తీసుకున్నామండి. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి కొంచెం స్కర్ట్ స్టైల్లో కొంచెం పైపింగ్ కాంబినేషన్స్ లో తీసుకొని జిగ్జాగ్ టైప్ డిజైన్స్ ఇచ్చేసారు. సో మనకి 3 సైడ్స్ కూడా మనకి ఆల్మోస్ట్
తీసుకున్నాను. సేమ్ షిఫాన్ మెటీరియల్ రావడం వల్ల ఏంటంటే శారీ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఓకే, ప్లెయిన్ గా ఇవ్వకుండా అది కూడా మనకి లైన్స్ అనేది జస్ట్ షెల్ఫ్ లైన్స్ ఇస్తారు. ఈ శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే కట్ స్టైల్లో మనకు ఒక మ్యాంగో డిజైన్స్ అనేది నీట్గా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద చేసేసి అప్లిక్ వర్క్ లాగా మనకి మొత్తం డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నారు. దీంట్లో మనకి సీక్వెన్స్ లాగా రావడం వల్ల ఏంటంటే లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి పైన ఏ టైప్ టిష్యూ ఇస్తారో సేమ్ అదే విధంగా మనకి బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేది మనకి ఎలివేట్ చేస్తారు. ఈ సారీలో మనకి డిఫరెంట్ ఉన్నాయి కలర్స్. సో బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మనకి ఈ స్టైల్లో ఉంటుందండి. ఓకే, బ్లౌజ్ ఇంకొంచెం షైనింగ్ ఉంటుంది. అదే విధంగా మనకి ప్యాచెస్ వేస్తారు. అంటే మనకి ఏ ప్యాచ్ ఏ కాంబినేషన్స్ ఉంటుందో అదే ప్యాచ్ మనకి కాంబినేషన్ లో వస్తుంది. ఓకే, ఎంత పడుతుంది ఈ దీని సారీ? కాస్ట్ వచ్చి మనకి 1950 పడుతుంది. 1950 రూపీస్. నెక్స్ట్ సారీ చూద్దాం. అంటే మనం సింపుల్ స్టైల్లో తీసుకున్నాం. అంటే మనం ఎల్లో కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. దీంట్లో మనకి ఏంటంటే టిష్యూ టైప్ లాగా వేవింగ్ లాగా మనం జస్ట్ తీసుకున్నాం. దీంట్లో మిర్రర్ వర్క్ లాగా మనము తీసుకున్నామండి. సో ఇది మిర్రర్ కాదు, మనం జస్ట్ లేస్ లాగా వస్తుంది కదా, ఆ స్టైల్లో తీసుకున్నారు. మొత్తం థ్రెడ్ వేవింగ్ తో మనకి అవుట్ లుక్ కూడా మనకి గ్రాండ్ గా కనిపిస్తుంది. బార్డర్ వైజ్ కూడా మనకి ఏంటంటే సాటిన్ స్టైల్లో వస్తుంది కాబట్టి లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ మనకి కంటిన్యూ. శారీ టోటల్ కూడా మనకి మిడిల్ వైజ్ మనకి మొత్తం ప్లెయిన్ తీసుకున్నాం. అంటే మెటీరియల్ కూడా మనకి సాఫ్ట్ ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. శారీ మొత్తం కూడా మనకి టోటల్ గా ఇదే ప్లెయిన్ గా తీసుకున్నాం. ఈ శారీకి హైలైట్ ఏంటంటే మనకి బ్లౌజ్ పార్ట్ అండి. ఓకే, శారీ అంతా ప్లెయిన్ గా ఇచ్చారు కాబట్టి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇంకొంచెం గ్రాండ్ గా ఎలివేట్ చేసి ఇచ్చారు. అవునండి, బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి టిష్యూ టైప్ బార్డర్ లో తీసుకున్నాం. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా మనకి ఫుల్ వర్క్ ఇచ్చారు. సో అదే విధంగా హ్యాండ్స్ కూడా మనకి వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నారు కాబట్టి సింపుల్ గా ఉంటుంది, లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. బట్ టోటల్ గా కూడా మనకి మెటీరియల్ అంటే సాఫ్ట్ ఉంటుంది కాబట్టి జస్ట్ హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎంత పడుతుంది? దీని కాస్ట్ మనకి 1800 రూపీస్. 1800 రూపీస్. ఓకే, కలర్స్ ఉన్నాయా సార్? దీంట్లో కూడా మనకి 5-6 కలర్స్. 5-6 కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. డిజైనర్ సారీస్ లో ఇంకొక మోడల్ అండి. ఓకే, మిస్ ఇండియా డిజైనర్ సారీస్ అంటే డిజైనర్ సారీస్ మనకి బల్క్ లో ఫేమస్ వస్తుంది. లైట్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నామండి. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లోరల్ డిజైన్స్ లాగా ప్రింట్ తీసుకున్నాం. సో ఇక్కడ మధ్యలో మనకి మిర్రర్ వర్క్ అనేది, ఇప్పుడు మిర్రర్ వర్క్ అనేది చాలా లేటెస్ట్ గా నడుస్తుంది కాబట్టి సో మిర్రర్ వర్క్ డిజైన్స్ లో తీసుకున్నాం. ఇక్కడ మోటివ్స్ అనేది కొంచెం జస్ట్ పైపింగ్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. మనకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. సో మిడిల్ వైజ్ మొత్తం ప్లెయిన్ తీసుకున్నామండి. ఆల్మోస్ట్ మనకి డిజైనర్ సారీస్ లో ఆల్మోస్ట్ ప్రింటెడ్ చూస్తుంటాం, వర్క్ చూస్తుంటాం. కొంచెం ఏదంటే ఈసారి మనం ఏంటంటే కొంచెం ప్లెయిన్ గా కొంచెం డిఫరెంట్ కూడా సారీస్ రన్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ షిమ్మర్ అనేది కొంచెం ఎలివేట్ చేసుకున్నాం. మెటీరియల్ అనేది క్రీమ్ కలర్ కాంబినేషన్ యూజ్ చేశారు. అదే విధంగా మనకి జస్ట్ పైపింగ్ కాంబినేషన్స్ లో ఈ స్టైల్లో తీసుకున్నాం అనమాట. పైన మనకి ఏ టైప్ బార్డర్ యూజ్ చేస్తారో అదే విధంగా వస్తుంది. సో శారీ మొత్తం మిడిల్ వైజ్ కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుందండి. ఈ సారీస్ లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి మేడం. 5-6 కలర్స్ అవైలబుల్. సారీ మొత్తం ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. ఈ సారీకి హైలైట్ ఏంటంటే మనకి ఫ్లోరల్ డిజైన్స్ లో అది కూడా మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏ టైప్ బార్డర్ కంటిన్యూ చేశారో అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. మరి దీంట్లో కలర్స్ ఉన్నాయని దీంట్లో కూడా మనకి 3-4 కలర్స్ అవైలబుల్. ఎంత పడుతుంది సారీ? దీని కాస్ట్ వచ్చి మనకి 2400. 2400 రూపీస్ కి మనకి మంచి డిజైనర్ సారీ అన్నమాట. సో yes చూసారు కదా, దీని సారీ కాస్ట్ వచ్చేసి 2400 రూపీస్. ఈ సారీస్ లో మనకి అన్ని కలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఇలాంటి కలెక్షన్ కోసం మీరు విజిట్ చేయాల్సిన అడ్రస్ వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ని తప్పకుండా విజిట్ చేయండి. అలాగే మిస్ ఇండియా డిజైనర్ సారీ వారి 10th యానివర్సరీ సందర్భంగా ప్రతి ఒక్క గార్మెంట్స్ పైన కూడా మనకి 30 to 50% డిస్కౌంట్ ఉందండి. ఈ ఆఫర్ ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. నెక్స్ట్ సారీ చూద్దాం. సో డిజైనర్ సారీలో మనం ఏంటంటే కొంచెం ఎన్ని ఆల్మోస్ట్ మనం ప్లెయిన్ చూసాం కదండి, కొంచెం షిమ్మర్ వీవింగ్ లో తీసుకున్నాం. బట్ షేడెడ్ కాంబినేషన్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్స్ లో షేడెడ్ లో తీసుకున్నాం అనమాట. బార్డర్ వచ్చేటప్పటికి మనకి జరీ స్టైల్ బార్డర్ లో తీసుకున్నాం. అదే విధంగా జస్ట్ పైపింగ్ కాంబినేషన్స్ తో బుటీస్ లాగా తీసుకున్నాం. 3 సైడ్స్ కూడా మనకి ఈ బుటీస్ అనేది మనకి ఎలివేట్ చేసుకున్నాం అనమాట. శారీ మొత్తం మిడిల్ వైజ్ కూడా మనకి ఏంటంటే చంకీ స్టైల్ లాగా మొత్తం గ్లిటరింగ్ టైప్ లాగా మనం డాట్స్ టైప్ షేడ్స్ ఉంది, లైట్ డార్క్ షేడ్స్. అదే విధంగా స్కర్ట్ స్టైల్ వచ్చేటప్పటికి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద మనము థ్రెడ్ వేవింగ్ తో మొత్తం బార్డర్ సర్కిల్స్ లాగా తీసుకున్నాం. సేమ్ అదే వైజ్ కిందకి వచ్చేటప్పటికి మనకి సేమ్ పైన ఏ టైప్ బార్డర్ యూజ్ చేస్తారో అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుందండి. కొంటే శారీ టోటల్ కూడా మనకి కొంచెం గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. గ్రాండ్ గా ఉంది, స్పెషల్ గా ఉంది. అవునండి, దీంట్లో కూడా మనకి 3-4 కలర్స్ అవైలబుల్ ఈ సారీలో కూడా 3-4 కలర్స్ ఉన్నాయి. అవునండి, బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సేమ్ కాంట్రాస్ట్ డార్క్ కలర్ ఫ్యాబ్రిక్ రాస్ కాటన్ సిల్క్ లో అదే విధంగా బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ స్టైల్ లో తీసుకున్నాం. ఇవన్నీ ఏంటంటే కొంచెం సింపుల్ గా ఉంటుంది, పార్టీ వేర్ కి గ్రాండ్ గా కూడా కనిపిస్తాయి. చాలా బాగుంది, లైట్ వెయిట్ ఉంది. ఎంత పడుతుంది ఈ సారీ? దీని కాస్ట్ మనకి 2400. 2400 రూపీస్ కి ఈ శారీ మనకి మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో అందుబాటులో ఉంది. అలాగే మిస్ ఇండియా డిజైనర్ శారీ వారి 10th యానివర్సరీ సందర్భంగా ఏప్రిల్ 20th వరకు ప్రతి ఒక్క గార్మెంట్స్ పైన కూడా మనకి 30 to 50% డిస్కౌంట్ ఉందండి. అలాగే మిస్ ఇండియా డిజైనర్ శారీస్ వారికి శారీస్ తో పాటు మనకి డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ డ్రెస్సెస్, రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా, మెటీరియల్స్ కూడా అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎందుకంటే డిఫరెంట్ కలెక్షన్ చూపించారు. మ్యారేజ్ కి కావాల్సిన పట్టు కలెక్షన్ శారీస్, ఎస్పెషల్లీ చాలా బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్.
సో యస్ చూసారు కదా వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో ఉన్న ఆల్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ ని. మరి ఇది వాల్టి బ్యూటిఫుల్ హలో లేడీస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.